ఆయన ప్రేమను బట్టి సజీవ లెక్కలు మనందరినీ ఉంచి ఈ దినం ఇక్కడ కూర్చోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మాట్లాడుకునే అంశం ఏంటి అంటే నీ బలము నీ ప్రార్థన. నీ ప్రార్థనే నీ బలము. మరి నీ ప్రార్థన చేతనే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు, ఏదైనా నెరవేర్చుకోగలుగుతావు, ప్రతి విధమైన బలహీనతలు కానీ తొలగించుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నీకున్న సమస్యల్ని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో సహాయం నాకు అందుతుంది అని ఆలోచన లేకుండా నీ ప్రార్థన చేతనేదని జయించగల శక్తి అది నీలోనే ఉందా, మరి లేకపోతే ఎదుటిపై వ్యక్తిపై ఆధారపడుతున్నామా లేదా అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తాము అంటే మనకున్న బలహీనతలు ఏంటి అంటే ఏ సమస్య వచ్చినా ఎదుటి వారిపై ఆధారపడతాం. వారు సహాయం చేసేంత వరకు మనం వారి గురించే ఆలోచన చేస్తాము. కానీ నేను జీవము గల దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను జీవము గల దేవుని ఆశ్రయించి ఉన్నాను, ఆయన సహాయం చేస్తాడు అన్న ఆలోచన మర్చిపోతూ ఉంటాం చాలా మంది. ఎందుకంటే మొదటిగా మనకు ఆలోచన రాదు. ఎందుకు అనగా దేవుడితో సావాసం మనం దూరంగా ఉంటాము కాబట్టి. ఏదో వారానికి వచ్చామంటే కదా, మళ్ళీ ఆదివారం రోజున వస్తూ ఉంటాం. ఎలా అంటే పండుగ క్రైస్తవులు లెక్క. పండుగ వస్తేనే మేము క్రైస్తవులను గుర్తొస్తారు. పండుగ లేకపోతే దేవుడు రాడు, దేవుడు గుర్తు రాడు. దేవుడిలో ఉండాలి, దేవుడితో సావాసం చేయాలి, దేవునిపై నమ్మకం ఉంచాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. మరి ఆయన సజీవ లెక్కలో నన్ను నిలబెడుతున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు నా కుటుంబాన్ని, ఇంత మంచి కుటుంబం దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆలోచన అనేది మనకు ఎప్పుడు కూడా రాదను. మరి ఆలోచన కలిగి ఉండటానికి, మరి ఆలోచనలో దేవుడి సహాయం పొందుకోవడానికి మరి నీకు ఉన్న అర్హత ఏంటి అంటే, మనకున్న అర్హత ఏంటి అంటే దేవుడితో సావాసం చేసినప్పుడే ఏదైనా మనం దేవుని అడగగలుగుతాం, ఏదైనా దేవుడి నుంచి మనం పొందుకోగలుగుతాం. అంతేనే కదా, ఎవరితోడైనా మనం స్నేహంగా ఉంటేనే కదా నీ అవసర నిమిత్తము వారిని అడగగా వారు ఏం చేస్తారు, నీకు సహాయము చేస్తారు. ఏ పరిచయము లేకుండా, ఏ వారితో ఏ కలయిక లేకుండా, మనము ఏ మాటలు మాట్లాడుకోకుండా పోయి ఏదైనా సహాయం అడిగినప్పుడు ఇస్తారంటే ఎవరు కూడా మనకు సహాయము చేయరు. ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారంటే పిల్లలు లేకుండా చాలా విధాలుగా బాధపడుతున్నప్పుడు మరి దేవదూత దర్శనమిచ్చి, అమ్మ నీకు గర్భాన్ని, నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ఎలా పెంచాలో కూడా ఆ తల్లికి చెప్పడం చూస్తుంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే ఆ మాటలు మనం వింటున్నప్పుడు ఆ తల్లికి చెబుతూ ఉంటుంది. అంటే ఆ స్త్రీ ఎంత యథార్థత కలిగి జీవిస్తుంది, దేవుడిపై నమ్మకం కలిగి ఉంటుందో మనం ఆలోచన చేయాలి. దేవుని మాటలు, దేవునితో మనం మాట్లాడుతున్నాము అంటే, ఈ దినమున దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మాట్లాడడం అంటే ఏంటంటే దేవుడు వాక్యమే కదా. ఈ అదృష్టం అందరికీ లేదు. దేవుడితో మాట్లాడే అవకాశము ఇక్కడ కూర్చున్న వారికి మాత్రమే అవకాశం ఉంది కదా. లోక సంపాదన నిమిత్తమై ఆరాటపడుతున్న వారికి ఈ అవకాశం లేదు. మరి ఇక్కడ ఈ స్త్రీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎంతగా ఆరాటపడుతుంది అంటే తన పిల్లల కోసము. తనకు అంతా ఉంది, కానీ పిల్లలు లేని కొదవ ఉన్నది కాబట్టి తను ఆరాటపడుతూ దేవుని ప్రార్థిస్తుండగా దేవుడితో దర్శనం ఇచ్చి చెబుతూ ఉంది, అమ్మా నీకు ఒక కుమారుని ఇస్తాను, ఈ విధంగా పెంచు, ఈ విధముగా ఆ కుమారుని పెంచు, దేవుడి కృప ఎప్పటికీ ఆ కుమారునిలో ఉంటుంది అని చెప్పినప్పుడు తన భర్తకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. తన భర్తకు చెప్పినప్పుడు నీకు ఏం కనపడిందమ్మా, ఎవరు వచ్చి చెప్పారు నీకు ఈ విషయాన్ని, ఆ కుమారుని నేను ఎలా పెంచాలి నేను కూడా అడుగుతాను అని దేవునికి మొరపెడతాడు. మొరపెట్టుకున్న తర్వాత అయ్యా ఆ దేవతలను మరొకసారి నా దగ్గరికి పంపించావా, దాని గురించి నేను మాట్లాడుతూ అన్నప్పుడు ఆ పురుషుని దగ్గరికి రాకుండా మరి ఎవరి దగ్గరికి వస్తాడు మళ్ళీ దేవదూత? ఆ ప్రార్థన ఆలకించి మళ్ళీ ఆ స్త్రీ ఆ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి మళ్ళీ దర్శనమిస్తాడు దేవదూత.
ఇచ్చి ఈ కుమారుని ఇలా పెంచమని చెప్పాను కదా అంటే, ఒక్క నిమిషం అయ్యా, నా భర్త అక్కడికి వెళ్ళొస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నాకు దర్శనం ఇచ్చిన దేవదూత మరీ వచ్చింది, మీరు ఒకసారి రాండి అనగానే భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దేవదూతతో మాట్లాడడం జరుగుతూ ఉంటాను. జరిగినప్పుడు ఆయన మాటలు చెబుతూ ఉంటాడు, నీ కుమారుని ఇలా పెంచాలి, మీరు ఈ విధముగా పెంచాలి, దేవునికి ఇష్టడుగా పెంచాలి, దేవుడి కృప ఎప్పటికీ ఆయనకు విడిపోకుండా తోడుగా ఉంటుంది కాబట్టి ఇలా పెంచాలి అన్నప్పుడు, ఇది వాస్తవమేనా, నువ్వు దేవదూతవేనా అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఆ భర్త అడుగుతాడు, నువ్వు నిజంగా దేవదూతవేనా, ఈ మాటలు మేము నమ్మాలనా? మనకు కూడా దేవుని మాటలు చెప్పినప్పుడు, ఇలా బ్రతకాలి అని చెప్పినప్పుడు మనం ఎలా ఉంటామండి? మనిషి వ్యక్తిగత విషయాన్ని చూస్తాం మనం, కానీ ఆత్మీయ కోణంలో ఆలోచించాము. ఈ వ్యక్తి ఎలా బ్రతికాడు అనే ఆలోచనతో ఉంటాము, కానీ ఈ మాటలు నా హృదయానికి సరిపోతుంది, నేను సరిగా లేదు కదా, సరి చేసుకుంటాను కదా అన్న ఆలోచన మనకు రాదు. మొదటిగా నీకు మంచి మాట చెప్పినప్పుడు నువ్వేం చూస్తావంటే ఆ వ్యక్తిని చూస్తావు, ఆ వ్యక్తి క్యారెక్టర్ని చూస్తావు, ఆ వ్యక్తి ఎలా బ్రతికాడో చూస్తావు, తన పాత జీవితం అంతా కూడా నువ్వు గమనిస్తావు. అంటే నీలో ఏమీ లేదు, నీకు విశ్వాసం అనేది లేదు. ఇక్కడ కూడా ఆ తండ్రి తన భర్త అడుగుతున్నాడు, నువ్వు నిజంగా దేవదూతవేనా, ఇది నిజంగా మేము నమ్మాలా, మాకు నిజంగా కుమారుడు పుడతాడా, ఈ విధంగా ఉండాలా, మేము నమ్మడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు ఆ దేవత చెప్తా ఉంటుంది, అయ్యా నువ్వు యెహోవాకు ఒక బలినిచ్చి బలిపీఠ మీద పెట్టి చూడు, నువ్వు అది అగ్నితో కాలుస్తుంది, కాల్చినప్పుడే నువ్వు నమ్ము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అలా చేస్తాడు. చేసినప్పుడు ఆ అగ్నిలో దేవదూత ఆవరణమై పైకి వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు నమ్ముతారండి. మనము కూడా ఏంటి అంటే మన జీవితంలో ఏది జరిగితేనే నేను నమ్ముతాను. మొదటి వర్తమానంలో విన్నట్టుగా మన శరీరానికి పట్టిన ఈ బలహీనత, ఈ రోగం అనేది వదిలితేనే నేను దేవుని నమ్ముతాను అనే వారికి చాలా మంది ఉన్నాం. క్రీస్తుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇది దీన్ని బట్టి, ఈ శరీరానికి వచ్చిన రోగము బట్టే చాలా మంది క్రీస్తుని నమ్ముకోవడము జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనకు అసలు విషయం ఏంటి తెలిసింది ఏంటి అంటే, నేను వచ్చింది నా శరీరానికి కాదు, నా ఆత్మను జీవింప చేసుకోవడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని. ఇది అందరికీ అర్థమైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది. శరీరానికి పట్టిన ఈ రోగం అనేది మన బట్టకు పట్టిన మురికి వంటిది, అంతేనే కదండి. ఈ బట్ట గట్టిగా ఉంటేనే ఎంత లావు మురికైనా వదిలించగలుగుతాము. ఈ బట్ట గట్టిగా లేకపోతే నువ్వు దులిపినా ఏమవుతుంది కదా. ఈ బట్టను వాడుతూ ఉంటేనే గట్టిగా ఉంటుంది. వాడకుండా ఒక సంవత్సరం పాటు కొత్త షర్ట్ తీసుకొచ్చి, కొత్త ప్యాంట్ తీసుకొచ్చి మనిషి అదే పీరోలో పెట్టండి, సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి, వాడకుండా నేను కొత్తది కదా, దాన్ని ఎవరు కూడా కొట్టుకోలేదు, తొడుక్కోలేదు అని నువ్వు తీసి దాన్ని విప్పి దులిపి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమైనా పనికి వస్తుందా? ఎక్కడి మరత అలానే కనపడుతుంది. అదేమవుతుంది? చీకిపోతుంది. ఎందుకు చీకొద్దు కదా? ఎందుకు చీకిపోతుంది చెప్పండి? అంతే కదా, అంతేనే కదా. నువ్వు వాడట్లేదు కాబట్టి, వాడితేనే దీనికి ఏమొస్తుంది? గట్టిదనం వస్తుంది, తడుస్తుంది, మళ్ళీ ఎండుతుంది, తడుస్తుంది, ఎండుతుంది. తాడు పేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. తాడు పేనిన తర్వాత మనము, మీరు వర్షంలోకి వెళ్తారు కదా, వర్షంకి వెళ్ళిన తర్వాత పోషణ తర్వాత ఏం చేస్తారండి? ఎడ్లు వెళ్తారు కదా, ఎడ్లు పెద్ద నాన్పి గట్టిగా ఉంచితే ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది కదా. అంటే మనము కూడా మనకున్న ఈ శరీరానికి ఉన్న రోగము పోవాలి అంటే నీలో ఉన్న ఆత్మను ఏం చేయాలి? అనుదినము ఉతికి ఆరేస్తుండాలి. ఉతికి ఆరేస్తుండాలి. ఉతక స్నానం అనేది చేయాలి. ఏదో ఒక రోజు దేవుని దగ్గరికి రావడం కాదు, అనుదినము మనం దేవునితో దివారాత్రులు ఆయన ఏం చేయాలట? ధ్యానించాలి.
ఏ పని నువ్వు చేస్తున్నా నీ హృదయంలో ఆయన నామము తప్ప వేరే ఆలోచనలు రానివ్వకూడదు. మన జీవిత కాలం అంతయు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా తనకేమైంది, దేవతతో పరీక్షించారు, అయినా దేవుడు ఏం చేస్తాడు? వారికి మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని పెంచుతూ ఉన్నారు, ఎంతో సంతోషముగా పెంచుతూ ఉన్నారు. మనందరికీ కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చారా లేదా? మరి వారిని ఎలా పెంచుతున్నామో మనం అనేది ఎవరి హృదయానికి వారికే వదిలేస్తున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారు ఎంతో గారాబంగా పెంచుతున్నారు. పెంచుతూ ఆయన పెంచుతున్నప్పుడు ఎవరి వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక ఊరికి ప్రాంతానికి బయలుదేరడానికి వీరికి ఇయ్యడానికి గల కారణం ఏంటి అంటే, ఆ కుమారునిపై దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు వారి కుమారుని ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్టయితే న్యాయాధిపతుల్లో ఒక మాట చూసుకుందాము. 11వ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాము. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. వారిని ఎవరికి అప్పగించాడంటే? ఫిలిష్తీయుల చేతికి. ఎవరిని అప్పగించాడు? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వారి చేతికి అప్పగించాడు. దేవుడి దృష్టికి ఎలా బ్రతికారంట వీళ్ళందరూ కూడా? దేవుడి దృష్టికి వ్యతిరేకంగా బ్రతికారు. దేవుడు ఎంతో ప్రేమించాడు వీళ్ళను, ఆయన వారు ఏం చేశారు? అందరూ కూడా మళ్ళీ పాపం చేయడం మొదలు పెట్టాడు. దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలుగా నువ్వు అంగీకరించావు, కానీ లోకంలో పడి మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు పెరుగుతూ ఉన్నావు. అందుకని ఏం చేశాడంటే, ఈ 40 సంవత్సరములు ఇంకొక రాజ్యానికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడండి? ఫిలిష్తీయులకు వీళ్ళని అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆ 2వ వచనంలో మాట చెప్తాడు. ఏమంటాడు చూడండి. ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము అని చెప్తుంది. దేవుడితో ప్రత్యక్షమే, అమ్మా నీకు గర్భాన్ని, నీ కుమారుని ఇస్తాను, నువ్వు ఏం చేయాలి? కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. మనం కూడా ఏం చెప్తామంటే, క్రీస్తును నమ్ముకునే ముందు, క్రీస్తు మందిరంలోకి వచ్చే ముందు, దేవుడి మందిరంలోకి వచ్చే ముందు కొన్ని లోకపరమైన అలవాట్లు ఉంటాయి అందరికీ. అంతేనే కదా, ఎవరము కూడా నీతిమంతులము కాదు, అది జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు దగ్గరికి వచ్చే ముందు, ఈ క్రీస్తు రాజ్యంలో పాలుభాగస్వామ్యం అయ్యే ముందు, పౌరసత్వం పొందుకునే ముందు లోకంలో ఉన్న అలవాట్లు కొన్ని వదులుకోమని మనం చెప్తూ ఉంటాం. అది వాక్యం చేతి చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషకరంగా ఉంటాం. లోకపరమైన అలవాట్లు ఏంటి అంటే చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదా. బ్రదర్ ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక రోగం ఉన్నట్టుగా మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఒకరికి అమ్మాయిలు పిచ్చి ఉంటుంది కదా, ఒకరికి తాగుబోతు జీవితం పిచ్చి ఉంటుంది, ఒకరికి చాడీ చెప్పి పిచ్చి ఉంటుంది, ఒకరికి తాగుబోతు జీవితం ఉంటుంది కదా. మనకి ఈ లోకపరంగా జీవించినప్పుడు ప్రతి ఒక్క బలహీనత ప్రతి మనిషికి ఉన్నప్పుడు, క్రీస్తు రాజ్యంలో పాలుభాగస్వామ్యం అవుతున్నప్పుడు, మనం వాక్యం చేత చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఉతక స్నానం చేసుకుంటూ మనకున్న అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ ఆ స్త్రీ కూడా చెప్తున్నాడు, అమ్మ నువ్వు కొన్ని నిబంధనలు పాటించాలి అని చెబుతూ అక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళ తండ్రి పేరు ఏం చెప్తున్నాడు అంటే, పైన చూసినట్టయితే 2వ వచనంలో చదువు ఒకసారి. ఆ కాలమున దాను వంశస్థుడును దోరియా పట్టణస్థుడునైన మనోహ అనొకడుండెను. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, మనోహ అని ఒకడు ఉండెను. ఆ తల్లి పేరు మాత్రం ఇవ్వలేదండి. అయితే ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కాన్పు లేకపోయి ఉండెను.
యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఎవరి భార్యకు ప్రత్యక్షమైందండి? ఎవరి భార్యకు? మనోహకు ఆయన భార్యకు ప్రత్యక్షమై చెప్తుంది, నువ్వు ఇలా బ్రతకాలమ్మా, ఇలా ఉండాలి అని కొన్ని నిబంధనలు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ వాటిని పాటించడం, వాళ్ళ తల్లిదండ్రులు వాటిని పాటించడం చూస్తూ ఉంటారు. కిందికి వచ్చినట్టయితే ఆయన నమ్మడు, ఆ భర్త, ఆయన పేరేం పేరు? మనోహ నమ్మడు. నమ్మకుండా ఆ దేవదూతనే పరీక్షించడం చేస్తాడు. తర్వాత ఆ కిందికి వస్తా ఉన్న కొద్దీ మనం చూస్తున్నట్టయితే ఆయన యెహోవాకు బలి చేయడం చూస్తాం. బలి చేయడంలో అగ్నిలో ఆయన దేవదూత వెళ్ళిపోవడం చూస్తాం. తర్వాత కుమారుని ఇస్తాడు. ఆ కుమారుని పెంచడం మనము చూస్తూ ఉంటాం. ఆ యవన వయసుకు వచ్చిన తర్వాత మీరు ఒక ప్రాంతానికి వెళ్ళటము చూస్తుంటారు. ప్రాంతానికి వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు ముందడిగా వెళ్తూ ఉంటారంట, కుమారుడు వెనకగా వెళ్తుంటాడు. ఈ నిబంధన ఏం పెట్టాడండి? మనం అడిగారు కదా, ఈ నిబంధన ఏం పెట్టాడు అంటే ఆ తల్లికి చెప్తా ఉంటాడు, నీ కుమారుడు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు అతని తల మీద ఉన్న ఎంట్రుకల మీద ఏం చేయదు నువ్వు? అతని నెత్తిలో మంగళి కత్తి పెట్టకూడదు. అతని నెత్తిలో మంగళి కత్తి పెట్టకూడదని చెప్తాడు. ఇది ఎవరికి చెప్తాడు? ఎవరు చెప్తాడు? తల్లిదండ్రులు. ఇది ఎవరికి మాత్రమే తెలుసు? తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు, ఎవరికి కూడా తెలియదు, ఆ దేవదూతకు తప్ప. వారు ఏమనుకుంటారంటే దేవుడే మాతో మాట్లాడాడు. అక్కడ కింది వచ్చినప్పుడు చదువుకున్నట్టయితే మనకు అర్థమవుతా ఉంటాం. ఈ పాత నిబంధనలు అంతా కూడా దేవుడే మాట్లాడాడుగా చూస్తూ ఉంటాం. చాలా మంది ఆలోచన ఏంటి అంటే దేవుడే స్వయాన మాట్లాడాడు కదా అని అనుకుంటారు. కానీ దేవదూతల చేత మాట్లాడించినది కూడా దేవుడి మాటే కాబట్టి వారు అలా సంబోధించడము చూస్తూ ఉంటాం. మనం ఆత్మీయ కోణంలో ఉన్నాం కాబట్టి, బైబిల్ అంతా మనకు తెలుసు కాబట్టి, చదువుకున్న వారే ఉన్నారు కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడని జ్ఞాపకం చేసుకోండి. దేవదూతల చేతనే మాట్లాడిస్తాడు. అందుకని అక్కడ చూసుకున్నట్టయితే ఆయన బలియడం జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత కుమారుని పెంచడం చూస్తుంటాం. ఆయన ఎవరి వయసుకు వస్తాడు, వచ్చి మరొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటము చూస్తూ ఉంటాం. వెళుతున్నప్పుడు ఇంకొక మాట చూసినట్టయితే అదే 14వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చదువుకున్నాం. కిందికి రండి ఒకసారి, 5 కానీ చదవండి ఒకసారి, మీరు అందరికి అర్థమవుతుంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటికి ఏమొచ్చిందట? కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాను. అతని ఎదుటికి అరుచుకుంటూ అతని ఎదుటికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఒక మేక పిల్లను ఇరిచినట్టుగా చీల్చి దాన్ని వేశాడు. దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది కాబట్టి తనను ఏమని చెప్పాడు? మొదటిగానే దేవదూత చేత దేవుడు ఆయనను ఆశీర్వదిస్తాడు. అనకు దేవునికి నాది చేయబడ్డ వ్యక్తి కాబట్టి దేవుడు ప్రతి క్షణము కూడా ఆయన కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు అక్కడ తల్లిదండ్రులు ముందటిగా వెళ్తున్నారు, ఈయన వెనకమ్మటి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? కొదమ సింహము వచ్చింది. అంతటా అతని తండ్రి చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అతనికి పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావము నాకు తెలియలేడని ఒక మాట వారికి ఏం చేస్తాడు? పొడుపు కథ వేస్తాడు. ఈ సింహాన్ని చంపిన విషయము తల్లిదండ్రులకు తెలియదండి. తెలియకుండా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత తిరిగి వస్తున్నప్పుడు అదే కళేబరం అంటే బొక్కలు కదా. సింహాన్ని చంపాడు కదా, చంపిన సింహానికి ఏం కడుతుందట? తేనె. ఆ కళేబరాలకు తేనె పట్టి ఉంటుంది. ఆ తేనె తీసుకుపోయి తను తింటాడు, తన తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అక్కడ అందరినీ కూర్చోబెడతాడు. ఎంతమంది కూర్చోబెడతాడండి? 30 మందిని కూర్చోబెట్టి ఒక పొడుపు కథ మీకు వేస్తాడు, దాన్ని విప్పండి అని ఆ సంసోను గారు ఆ మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? ఆ పొడుపు కథ ఏంటండి? ఒకసారి మనం చూసుకుందాం. బలమైన దాంట్లో నుండి తీపి వచ్చెను, తీపి వచ్చెను, దానిలో నుండి
నుండి వచ్చిన నేను 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి. సంసోను భార్యతో ఒక మాట చెప్తాను, ఒక నిమిషం. ఇక్కడ ముందుగా పొడుపు కథ కన్నా ముందు వారికి ఏమి ఇస్తారంటాడు? బట్టలు ఇస్తారు, నార బట్టలు అంటారు. అంటే ఇప్పుడు మనకు అన్ని జీన్స్ ప్యాంట్లు, పట్టు చీరలు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఏమున్నాయండి? నార బట్టలే ఉన్నాయి. వారందరికీ చెప్తాడు, ఈ పొడుపు కథకు మీరు సమాధానం చెబితే మీకు ఏమి ఇస్తాను? అందరికి నార బట్టలు ఇస్తానని చెప్తాడు. లేకపోతే మీరు సమాధానం చెప్పకపోతే మీరు తిరిగి నాకు ఇవ్వాలని చెప్తారు. ఈ అందరూ కూడా ఏం చేస్తారంటే తన భార్యను బెదిరిస్తారు. బెదిరించి ఆ పొడుపు కథకి ఏదో సమాధానం కనుక్కోమ్మ, నీ భర్త నీకైతే చెప్తాడు, ఎవరికి చెప్పడు అని భార్యను ఏం చేస్తారు? ప్రేరణ కలిగిస్తారు. మనం ఏం చేస్తామండి? మన బలహీనతలన్నీ ఎవరికి తెలుస్తాయి? చెప్పండి. భార్య బలహీనతలు ఎవరు తెలుస్తాయి? భర్తకు తెలుస్తాయి. భర్త బలహీనతలన్నీ కూడా భార్యకు తెలుస్తాయి. ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తారు? బతిమాడుకుంటూ బెదిరిస్తూ ఉంటారు. బెదిరించినప్పుడు తన భర్తను ఈ పొడుపు కథకు సమాధానం అడగడానికి తన భర్తను ఏం చేస్తుంది? ప్రేమతో దగ్గర తీసుకొని ఆయన దూతా ఉంటుంది, దీని సమాధానం ఏందో చెప్పరాదు అని. మనం ఏం చేస్తాం? మన భర్తని కూడా ఏం చేస్తాం? చాలా హింసిస్తాం లేదా? అంటే హింస అంటే వేరే రకంగా ఆలోచించలేకండి. అంటే ఏదైనా విషయం మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? పదే అడుగుతాం. అంటే నా మాట హింసించినట్టు కొట్టడం, తిట్టడం ఇట్లాంటి మీరు ఆలోచన చేయండి. అంటే మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ప్రేమతో మాట్లాడతాం, బుజ్జగిస్తాం, ఆయనకి ఇష్టమైనది వండి పెడతాం, ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాం, కొంచెం ప్రేమ ఎక్కువగా చూపిస్తాం. మనకు కావాల్సినప్పుడు మన అవసరం నిమిత్తము ఆయన నుంచి ఏదైనా రాబట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ప్రేమ ఎక్కువ చూపిస్తారా లేదా? అందరూ చూపిస్తాం కదా. చూపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక మాట చెప్తాడు కింద అప్పుడు చదువుకుంటూ పోతే, నా తల్లిదండ్రులకే ఇది నేను చెప్పలేదు, ఈ సీక్రెట్ ఏందో నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, అడుగుతా ఉన్నావు, పదే అడుగుతున్నావు అని చెప్పి దానికి సమాధానం ఆయన చెప్పడం చూస్తాం. చెప్పడం చూడగానే ఆ చివరి రాత్రి 7 రోజులు కదా సమయం ఇచ్చింది. ఆ చివరి రాత్రి ఆమె ఏం చేస్తుంటే తన భార్య ఈ సీక్రెట్ ని ఆ 30 మందికి చెప్పేస్తుంది. నా భర్తకి పొడుపు కదా మీకు వేసాడు కదా, మీరు ఇప్పకపోతే మీరు బట్టలు నా భర్తకి ఇవ్వాలి కదా అని ఆ 30 మందిని మనం బెదిరిస్తారు, నేను చంపేస్తాం లేకపోతే అని చెప్పినప్పుడు ఆ భార్య ఏం చేస్తుంటే ఆ భర్త నుంచి ఆ సీక్రెట్ ని తను తెలుసుకొని ఆ 30 మందికి ఆ పొడుపు కథ ఇప్పడానికి సహాయం చేస్తారు. వారు ఏం చేస్తారు? ఆ పొడుపు కథ ఇప్పుతారు. ఇప్పి ఇది నా భార్యకు తప్ప నేను ఎవరికి చెప్పలేదు, ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు అని చెప్పి అదే కోపం మీద వెళ్ళి ఏం చేశాడంటే 300 మందిని చంపేసి వారి దగ్గర నుంచి ఆ బంగారం ధనం తీసుకొచ్చి ఆ సంస్థను వారికి ఎవరు పొడుపు కథ చెప్పారు వారందరికి ఇచ్చేసి ఆ భార్యను వదిలిపెట్టి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినములైన తర్వాత మళ్ళీ తిరిగి రావడం చూసి నా భార్య ఏది అంటే వాళ్ళ మామగారు ఏం చెప్తాడంటే, నువ్వు నా బిడ్డ దగ్గరకు పోయావు కాబట్టి నేను ఇంకొకరికి ఇచ్చి వివాహము ఇంకొకరికి ఇచ్చి చేశాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మామ మీద చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత అంతకంటే సుందరానికి నా కూతురుంది అని చెప్పగానే ఆమెను తీసుకొని చేసుకోవడం జరుగుతూ ఉంటాం. కింద చదువుకున్నట్టయితే మనకు అర్థం అవుతా ఉంటాం. అంటే ఈ స్త్రీ కూడా ఏం చేస్తారు అంటే, నీ భర్తకి ఇంత బలం ఎక్కడిది, ఇంత బలం యాంచి వస్తుందని తను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కోపంతో అక్కడ ఉన్న ఇజ్రాయెల్ మన ఫిలిస్తీన్లందరికీ కూడా వారి గోధుమ తోటలు ఉన్నాయి. అప్పుడు ఏ పంటలు ఉన్నాయండి? ఇప్పుడు అంతా ఊరి పత్తి కదా. అప్పుడు ఏమున్నాయి? గోధుమ పంటలే ఉన్నాయి. 300 నక్కలు పట్టుకొచ్చి వాటి జత కట్టి ఆ తోకలకు నిప్పంటించేసి వారి పంట మొత్తము కాల్చేస్తారు. ఆ కాల్చడం వల్ల ఫిలిస్తీయులు ఏం చేస్తారు? తన భార్యను తన మామను ఏం చేస్తారు? మంటలో పడేసి చంపేసిన తర్వాత ఈ నక్కలని ముట్టించిన తర్వాత ఈయన ఏం చేస్తారు? కోట పోయి మళ్ళీ ఒక పనసంలో పోయి దాసుకున్న తర్వాత 3000 మంది పోయి ఈయనను బంధించి తీసుకురావడం వస్తారు. తీసుకొచ్చిన తర్వాత వారి ఎదుటకు వచ్చిన తర్వాత కాళ్ళన్నీ కూడా తెంపేస్తారు. అంటే ఈయన ఎలా చేసినా ఈయన బలాన్ని మాత్రము తెలుసుకోలేకపోతూ ఉంటారు.
ఇదే కోపంతో ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళడం చూస్తుంటాం. అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత ఈయన వెళుతున్నప్పుడు తన భార్య స్త్రీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈయన బలాన్ని ఎలానైనా మనం తెలుసుకోవాలని ఒక మాట చూసుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి 16వ అధ్యాయంలో 6వ వచనం చూసుకుందాం ఒక్కసారి. కాబట్టి న్యాయాధిపతులు కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. మళ్ళీ ఒక స్త్రీ దగ్గరికి పోయినప్పుడు తనను వీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఫిలిష్తీయులంతా కూడా ఈయన బలమేడుగా తెలుసుకోవాలి. ఈయన ఏ విధముగా బంధించినా ఈయన ఆగట్లేడు. ఏ విధంగా ఎదుర్కొందామన్న ప్రతి ఒక్కరిని కూడా చంపడానికే ముందుకు వెళ్తున్నాడు. కానీ ఈయన బలమేడుగా తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే, స్త్రీ ద్వారానే మళ్ళీ తనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆ స్త్రీని మళ్ళీ ఉపయోగించారు ఒక ఆయుధంగా. తను ఏం చేసింది, తనను తెలుసుకోవడానికి బుజ్జగిస్తూ అడుగుతా ఉంది. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుతాను. అప్పుడు నాకు ఏ బలం ఉండదని ఆ స్త్రీకి చెప్పడం జరుగుతుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ సీక్రెట్ అంతా కూడా ఫిలిష్తీయులకు చెప్తుంది. చెప్పినప్పుడు ఆ సంసోను కట్టేసిన తర్వాత ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే ఈడేం చేస్తాడు, లేచి ఆ సీకుల్ని చంపేస్తాడు. అప్పుడు ఏమంటుందంటే, నాతో కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావా అంటే. ఈ ఆలోచన చూడండి, స్త్రీలో ఆలోచన ఎలా ఉంది అంటే, తను ఎలానైనా బంధించి వారికి ఉపయోగించాలి. ఈ బంధించడానికి గల కారణం ఏంటి అంటే, ధనం. నీకు సరిపోడు ధనం నీకు ఇస్తానమ్మా, నీ భర్త బలం ఎందులో ఉందో నాకు చెప్పు. ఈ రోజుల్లో చాలా మంది మన కుటుంబ విషయాలు ఎవరికి చెప్తామండి, భర్త భార్య చెప్తాడు, భార్య భర్తకు చెప్తుంది. కానీ ఈ కుటుంబ విషయాలు ఎక్కువ బయట చెప్పేది ఎవరంటే స్త్రీలే. మన కుటుంబాన్ని మనమే బజార్లో వేసుకుంటాం. నీకు స్నేహంగా ఉండగానే నువ్వేం చేస్తావు, ప్రతి ఒక్కరిని కూడా నా భర్త ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇలాంటి వాడు అని ఏం చేస్తాము ఆ స్త్రీతో చెప్పటం. అంటే మన కుటుంబ రహస్యాల్ని ఏం చేస్తాం, మనమే బద్దలు చేసుకుంటూ బయట అని చెప్తాం. మనం అనుకుంటాము, నాకు ఓదార్పు కలగజేస్తారు కదా, నాకు సహాయం కలగజేస్తారు కదా, నాకు తోడుగా ఉంటారు కదా, నాకు ఇంత సహాయం చేస్తారని నువ్వు అనుకుంటావు. కానీ నీ బలహీనతలన్నీ వారికి చెప్పి ఇంకా నువ్వేమవుతావంటే వారి ముందు దోషుగా నిలబడతావు. ఇక్కడ ఆ స్త్రీ తన భర్త విషయాన్ని అన్ని కూడా ఏం చెప్తుంది, తనను ఆ ఫిలిష్తీయులకు అందరికి కూడా ఈ విధంగా కట్టుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి సీకుతో కట్టేయడం చూస్తాం. చూసిన తర్వాత అక్కడ ఆయన తెంపుకోవడం చూస్తాం. మరొకసారి నువ్వు మోసం చేశావు, నీ బలం ఎందులో ఉంది చెప్పు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. కింద 16-11 చూడండి ఒక్కసారి. అతడు పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బంధిస్తే నేనేమైతాను, నార్మల్ మనిషిగా అవుతానమ్మా, దేవుని ఆత్మ నా మీద రాదు అన్నట్టుగా ఆడ చూస్తుంటాం. మళ్ళీ రెండవసారి ప్రయత్నం చేస్తుంది తన నమ్ముకుని వచ్చిన ఆ సంస్థను అప్పగించడానికి. వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తారు, కొత్త తాళతో కట్టేస్తారు. కట్టి వేసినప్పుడు అక్కడ మళ్ళీ ఏం చేస్తారు, ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే లేచి ఆ తాళ్ళను తెంపుకోవడం చూస్తాం. మరి ఒక్కసారి ఆ సీక్రెట్ భార్యకు చెప్పడు గమనిస్తూ ఉంటాడు. మరి మూడో విధంగా మరొకసారి చూసుకున్నట్టయితే మరి అదే విధంగా ఇంకొక మాట చెప్తా ఉంటాడు 11వ వచనంలో. ఇంకొకసారి చూడండి. అప్పుడు జెలీలా, ఇది వరకు నన్ను ఏం చేసావు, ఎగతాళి చేసావు, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధమే, సీకుతో కట్టేస్తే నువ్వు నార్మల్ మనిషి అయితే ఉన్నావు, సీకుతో కట్టేసినా నువ్వు బంధింపబడతలేవు, కొత్త తాళతో కొట్టినా నువ్వు బంధింపబడతలేవు, అసలు ఉన్న సీక్రెట్ ఏంటి అని మళ్ళీ ఒకసారి ఏం చేస్తుంది, దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, సంసోనుతో మళ్ళా అడుగుతా ఉంది, బతులాడుకుంటా ఉంది. అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, అతడు నీవు నా తలజడలు ఏడును అల్లిన ఎడల
సరి అని ఆమెతో చెప్పాడు. సరే అని ఏం చెప్పాడు? మళ్ళొకసారి మూడోసారి ఏం చెప్తున్నాడు? నా జడలన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ 7 జడలు నువ్వు వదిలిన ఎడల నేనేమైతే నార్మల్ మనిషిని అవుతానని మళ్ళీ ఒక చెప్పడం జరుగుతాను. అదే విధంగా చేసి మళ్ళీ పిలుస్తూ వస్తున్నారయ్యా అని చెప్పి మళ్ళీ భార్య మీద అనుమానం రాకుండా, అదే ఉప్పుడుగత్తి మీద అనుమానం రాకుండా తను ఏం చేస్తుంటే మొత్తుకోగానే మళ్ళీ లేచి ఆయన తన బలాన్ని తాను పొందుకోవడం చూస్తాను. విసిగిస్తా ఉంటుంది తన బలం ఏడో తెలుసుకోవడానికి. విసిగిస్తూ ఉన్నప్పుడు చివరికి ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు. దీనికన్నా ముందు దీనికన్నా ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇంకో మాట చూసుకున్నాం. ఆయన ఏం చేయడు? అదే 16-15లో ఆయన ఏం చేయబడ్డాడు మనం గుర్తు చేసుకోవాలి. మొదటిగా అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి ఆమెకు ఎవరికి ఆమెకు తెలియజేసి ఏమని చెప్తున్నాడు? నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నేనేం చేయబడ్డాను? మనకు ముందుగానే గుర్తుంది కదండి, దేవదూతను పంపించి తన కుమారుని ఎలా పెంచాలో తల్లికి తండ్రికి మాత్రమే చెప్పిన విషయాలు ఆ కుమారునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఒక స్త్రీకి తెలుస్తుంది. అంటే భర్త విషయాలన్నీ కూడా స్త్రీకి తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను కాబట్టి నా తల మీదకి మంగలి కత్తి రాలేదు. నాకు సౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతానని ఆ స్త్రీకి ఊరికే విసిగిస్తుంటే ఏం చేస్తాడు? భర్తలంతా కూడా ఏం చేస్తారు? ఒకే విషయాన్ని పట్టుకొని ఊరికే అడుగుతా ఉంటే ఏం చేస్తాం మనమైనా కూడా? చెప్పండి. భార్య కూడా ఏమైతుంది? విసిగిపోతుందా లేదా? భర్త ఊరికే పదే పీడిస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకే విషయాన్ని పట్టుకున్నది మర్చిపోకుండా ఇది చేసావని అది ఎన్నడో చేసిన విషయాన్ని పదే గుర్తు చేస్తే స్త్రీలు ఏం చేస్తారంటే ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా లేదా? ఇక్కడ సంసారం కూడా అదే విధంగా అనిపించింది. ఊరికే నన్ను విసిగిస్తా ఉంది అని చెప్పి తనకున్న రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పడం చూస్తాం. అక్కడ పిలపడం చూస్తాం. రాగానే ఆమె కత్తెర తన తొడ మీద పడుకోబెట్టుకొని ఏం చేస్తుంది? మంచిగా ఆ ఎంటికలన్నింటినీ కట్ చేసి తనను ఎవరికి అప్పగిస్తుంది? ఫిలిష్తీయులకు అప్పగించేస్తుంది. అప్పటికైనా బలం రాదు. ఫిలిష్తీయులు వస్తున్నాగా లేవగానే తన బలం అంతా కూడా ఏమైపోతుంది? పోతుంది. పోయి నార్మల్ మనిషిగా ఉంటాడు కాబట్టి ఆయన బంధించడం, మన వెండి సంఖ్యలతో వేయటం చూస్తాం. ఆయన తీసుకుపోయేకుంటూ అక్కడే కూర్చోబెట్టి తన 2 కళ్ళను పొరబడము చూస్తుంది ఆ స్త్రీ. ఆ 2 కళ్ళను తీసేసి సంఖ్యలు వేసి తన జైలు తీసుకుని వెళ్ళి అక్కడ చెరసాల్లో వేయడం చూస్తాం. అంత ముందుకెళ్ళిన ఒక దౌడ మొక్కతోటి 1000 మందిని కూడా చంపిన. అంటే అంత బలసురుడు నిన్ను పట్టుకోవడానికి ఒక స్త్రీని గాలముగా ఉపయోగించాడు. ఒక స్త్రీని ఒక వలగా వాడుకున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఆయన చెరసాల్లో వేసిన తర్వాత ఆ ఫిలిష్తీయులందరూ ఒక మాట చెప్తా ఉంటారు. ఏమని చెప్తా ఉంటారంటే మనం చూడండి ఒకసారి అదే 16వ అధ్యాయంలో ఒకసారి 22 వచ్చిన ఒకసారి అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి రాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించి అతడు బందీగృహంలో తిరుగుని విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత ఆ దేవత పేరుతో అడుగుతా చూడండి ఒకసారి. మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించింది అని వాళ్ళు సంబూర చేసుకుంటారు, సంతోషపడతా ఉంటారు. ఇక్కడ అప్పగించింది ఎవరండి? డబ్బు ఆశ చూపించింది ఎవరికి? స్త్రీకి. ఈ లోకంలో డబ్బు ఆశ చూపిస్తే దేనికైనా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. దేనికైనా ఇప్పుడు డబ్బులు ఇస్తారంటే ఏ స్థితికైనా మారడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడికి లోబడి ఉండాలి, దేవుడు ఏదైనా నాకు సహాయం చేస్తాడు, ఏ విషయంలో కూడా నా ఆదుకుంటాడన్న ఆలోచన మర్చిపోతాం మనందరం కూడా.
అందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, మన దేవత మనకి ఏం చేసిందట, సహాయం చేసింది, మన శత్రువైన సంసోనును మనకు అప్పగించింది అని అక్కడ ఉన్న రాజు ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉంది అక్కడ ఉన్న జనాంగానికి అందరికి కూడా. అసలు విషయం చెప్పండి, మేము దొంగసాటుగా పట్టుకున్నామయ్యా, ఒక స్త్రీని ఉపయోగించి పట్టుకున్నాం, ఒక స్త్రీ ద్వారా మేము పట్టుకున్నామని చెప్పట్లేదు. ఈ రోజుల్లో మనం చూస్తే మన విషయాలు మనమే బయట పెట్టుకొని నేను ఈ విషయం చెప్పలేదు అనే విషయాల కాడికి వస్తాం. మన కుటుంబ విషయాలు కూడా అందుకే ఎవరైనా సరేనండి, మన కుటుంబ విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు. నీకు ఆ కుటుంబం దేవుడు ఇచ్చినది. నీ బాధ, నీ దుఃఖము, వేదన అన్నీ ఉంటే నువ్వు దేవుడికి చెప్పుకోవాలి, కానీ నీ బంధువులని లేకపోతే నీ స్నేహితులని నీ స్నేహితులని నువ్వు చెప్పుకుంటే వారు నేను ఇంకా ఏం చేస్తారు, మానసికంగా వేధించడం తప్ప నీకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారు. ఇక్కడ ఆ స్త్రీ చేసిన సహాయాన్ని మర్చిపోయి, స్త్రీ అప్పగించిన ఆ విలువను మర్చిపోయి ఏం చేశారంటే, మా దేవత నాకు అప్పగించింది అని అక్కడ ఉన్న ఆ జనాంగానికి అంతా కూడా ప్రకటిస్తూ ఉన్నారంట. అప్పుడు ఏమైంది చదవండి సజెషన్. తన దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడును మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనొచ్చు. ఆ దేవతలు ఏం చేశారంట, స్తుతించారంట. ఈయన పుట్టుకకు ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు, నీకు ఇచ్చిన బహుమానానికి ప్రణాళిక వేరు, నీకు ఇచ్చిన కుమార్తెను బట్టి దేవుడు ఇచ్చిన ప్రణాళిక వేరు, మనం పెంచే విధానము వేరు. లోకంలో ఉన్న వారందరికీ కూడా చెప్తున్నాను, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు, అది కుమారునైనా కుమార్తెనైనా. బహుమానం అంటే ఆడమగని చెప్పండి, బహుమానం అంటే అర్థం చేసుకోవాలి. మనకి ఇచ్చే పిల్లల్నే మనం బహుమానం అంటాం. ఈ బహుమానం దేవుడు మనందరికి ఇచ్చాడు. మనం ఎలా పెంచుతున్నామో ఎవరి హృదయ ఆలోచన వారే ఆలోచన చేసుకోవాలి, ఎవరి హృదయ పరిశీలన వారే చేసుకోవాలి. వారిని ఎలా పెంచుతున్నామో, వారిని దేవుళ్ళు ఉంచుతున్నామా లోకపరంగా పెంచుతున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ సంసోనును ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ఫిలిష్తీయులందరినీ కూడా నాశనం చేయడానికి, వీరందరినీ కూడా చంపివేయడానికి సంసోను ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఈయన మధ్య మధ్యలో స్త్రీలను బట్టిపోయి ఏం చేశాడు, స్త్రీని బట్టి తను అప్పగింపబడ్డాడు. అప్పగింపబడిన తర్వాత ఏమని చెప్తున్నాడు, మన దేవత మన శత్రువుని అప్పగించింది, మనలో ఎంతో మంది ఈయన చంపాడు, ఈయన పట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేకుండా, ఈయన బంధిస్తున్నందుకు కూడా మన శక్తి సామర్థ్యాలు సరిపోలేదు, మన దేవత మనకు అప్పగించిందని వారందరూ కూడా ప్రకటించుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న మందిరానికి అందరినీ, ఆ ఊరు వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతాం జరిగి ఈయన అందరి ముందు ఏం చేయాలి, చంపివేయాలని చెప్పి సంసోను తీసుకొస్తారు. ఆయన కనులు లేవు కాబట్టి ఆయన ఒక మాట పట్టుకొచ్చినప్పుడు పడుతుంది, అయ్యా మీకు మేలు పిల్లలుగా ఉన్న ఈ గుడికి ఉన్న మేలు పిల్లలు ఏమున్నాయో వాటి మధ్యలో నన్ను నిలబెట్టండి అని చెప్తారు. చెప్పిన తర్వాత సంసోను తీసుకొచ్చి ఆ పిల్లల మధ్యలో నిలబెట్టి ఈయన చెప్తా ఉంటాడు, మన దేవత మనకి శత్రువుని అప్పగించింది, ఈయన ఏం చేద్దాం, కొట్టి చంపేద్దాం అనే మాట మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకున్నప్పుడు అప్పుడు సంసోను ప్రార్థన చేస్తా ఉంటాడు దేవుడికి, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం, నేను ఎలానైనా చనిపోతాను కానీ ఒక్కసారి నాకు ఒక అవకాశం, నా పూర్వ బలాన్ని ఒక్కసారి నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన రావడం జరుగుతుంది. ఆ 2 పిల్లర్లను చీల్చి కూల్చివేస్తాడు. కూల్చివేసి ఆయనతో పాటు కూడా ఆయన చంపిన వాటి కంటే, తన జీవితకాలం అంతా కూడా చంపిన వాటి కంటే ఎక్కువ మంది అదే దినము తనతో పాటు కూడా అక్కడ ఉన్న ఫిలిష్తీయులందరూ కూడా చనిపోయారు. దేవుని ప్రణాళిక మనకి పిల్లలు ఏ విధంగా ఇస్తాడో మన ఆలోచన విధానం వేరు, దేవుడికి ప్రణాళిక వేరు. దేవుడికి బహుమానం ఇచ్చాడు అంటే దేవుడు భయభక్తులు కలిగి పెంచడానికి ఇచ్చాడు, దేవుడు నిలబెట్టడానికి నీకు ఆ పిల్లలు ఇచ్చారు, కానీ లోకపరంగా పెంచమని కాదు. ఇక్కడ కూడా సంసోన్ని ఇయ్యడానికి గల కారణం ఏంటండి, అదే ఫిలిష్తీయుల్ని చంపడానికి. కానీ అదే విషయం ఆ సంసోనుకు తెలుసా, తెలియదు. అక్కడ ఉన్న అమ్మాయిని ఇష్టపడ్డాడు, మరి ఆ ఫిలిష్తీయుల అమ్మాయినే ఇష్టపడ్డాడు. ఆయన ద్వారా రాజ్యం అంతా కూడా, అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా చాలా మందిని ఆయన చంపాడు. ఆయన బలసురుడు, ఆయనంత బలవంతుడు ఎవరు
ఒక స్త్రీ మోహంలో పడి తను అప్పగిపోవడం జరిగింది. దాని చేత దేవుడు చివరిగా మరి ఏం చేశాడు, వాళ్ళని సహాయము చేశాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డ కాబట్టి ప్రతి క్షణం నీకు సహాయము చేస్తాడు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నువ్వు తట్టుకోలేనంతగా నీకు ఇబ్బందులు కలిగినా నువ్వు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ సంసోను ఏం చేశాడంటే ఒకరిపై ఆధారపడ్డా? ఆధారపడలే, ఎవరి కోసం ఎదురు చూడలేదు, కానీ దేవుడిపై ఆధారపడ్డాడు. దేవుడిని అడిగాడు, అయ్యా నీ పూర్ణ బలం నాకు ఒక్కసారి దయచేయండి, నా ప్రాణం పోతుందని నాకు తెలుసు, ఈ ఒకటేసారి నాకు దయచేయని చెప్పి దేవుడు వేడుకున్నాడు, బతిమలాడుకున్నాడు. నువ్వు కూడా నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీ బలం నీకు తెలుస్తలేదు, నీ ప్రార్థనలోనే నీ బలము ఉంది. నీ ప్రార్థన చేతనే ప్రతి కూడా నువ్వు సాధించుకోగలుగుతావు. మనందరం కూడా ప్రార్థన చేతనే ప్రతి విధమైన బలహీనతలను వదిలించుకోవడానికి, వాటిని విడిచిపెట్టుకోవడానికి, ప్రార్థనలోనే మనము జయించడానికి ముందుకు వెళ్తాం. ప్రార్థనతోటి ఏదైనా మనం సాధించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా విడవకుండా, ఎడబాయకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రతి క్షణం నేను కంటికి రెప్పల వలె కాచి కాపాడు. దేవుడికి దూరంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీకు దగ్గరగానే. దేవుడు ప్రతి సమస్యను చూస్తున్నాడు, ప్రతి ఇబ్బందిని చూస్తున్నాడు, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు చూస్తున్నాడు. అవన్నీ కూడా నీ ప్రార్థనతోటే నువ్వు సాధించుకోవాలి. అందుకని మన ప్రార్థనే మనకు బలం. ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడకండి. మన ప్రార్థన చేతనే ప్రతి సమస్యని కూడా, ప్రతి ఇబ్బందిని కూడా, ఎటువంటి ఇబ్బందిని కూడా మనం ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎటువంటి రోగమైనా నీ ప్రార్థన చేతనే ఆయన బాగు చేస్తాడు. కాబట్టి మనందరం కూడా ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రార్థన ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా చేస్తూ ప్రతి విషయం కూడా దేవుడిపై ఆధారపడి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.